ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలేసయ్య, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును ఇలాగ నీవు కృపచేత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీ వాక్యము కోసము నాయన వేచి ఉండగా నాతోనూ తండ్రి కార్యక్రమము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, నీ వాక్యములో ఉన్న సత్యములను ఆశీర్వాదములను మాకు మెండుగా అనుగ్రహించము. దేవా, నీ వాక్యం వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయ కాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 1 నుండి 4 వచనములను మనం చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. మనము చదివిన వాక్య భాగములో సియోనులో లేకపోతే సియోనుకు తిరిగి వచ్చినప్పుడు తన ప్రజలైన వారు చెరలో నుండి విడిపించబడిన తర్వాత వారి యొక్క ఆనందము ఎలాగూ ఉన్నది అన్న కార్యమును ఇక్కడ చాలా తేటగా కీర్తనకారుడు రాయటం చూడగలము. ఒక కలలో నుండి బయటకు వచ్చిన వారిగా ఏమి జరుగుతుందో అర్థము కాకుండా వారి పెదవుల్లో, వారి యొక్క నాలుకలో దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుని కార్యం గురించి సంతోషించేదానికి వారికి ప్రభువు చేశాడు ఈ కార్యము, ప్రభు నా కోసము చేశాడు, మా కోసము చేశాడు అన్న ఆ సంతోషమును వారు వ్యక్తపరిచే కార్యమును ఇక్కడ చూడగలము. మన జీవితములో ప్రభు నిన్ను నన్ను కూడా ప్రతి ఒక్కరిని పాపము అనే చెరలో నుండి, పాపపు బంధకములో నుండి విడిపించేదానికి ఈ లోకమునకు వచ్చి తన్ను తాను అప్పగించుకొని నీ కోసము నా కోసము క్రయధన బలిగా అర్పించబడ్డవాడిగా ఆయన యొక్క రక్తము కార్చబడిన దాన్ని బట్టి, ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప యాగమును బట్టి సమస్త మానవులకు విమోచన కలిగినది అని గ్రహించుకుంటూ ఆయన నిన్ను నన్ను ప్రేమించి అపాపపు బంధకములో నుండి, చెరలో నుండి బయటకు తీసినాడు అన్న కార్యము జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించడానికి ప్రభు మనకు ఈ తరుణమును ఈ దినమున అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేకులు ఇంకను ఆ బంధకములోనే ఉంటున్నారు. చెరలో ఉన్నవారు విడిపించబడలేకుండా ఉండేదానికి కారణము తమ జీవితంలో తాము కలిగి ఉన్న బలహీనత. వారు దేవునికి వారికి మధ్యలో అనేకమైన ఆటంకములు, అనగా దేవునికి లోబడకుండా ఆయన కార్యములను నిర్లక్ష్యపరుస్తూ, దేవుని యొక్క మాట చెవిని పెట్టుకోకుండా తమ ఇష్టానుసారముగా జీవించిన దాన్ని బట్టి దేవుని యొక్క కృపకు దూరముగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను చెరలో నుండి విడిపించేదానికి ఆయన ఒక గొప్ప యాగమును చేటకై ఈ లోకమునకు వచ్చి నిన్ను బంధకములో నుండి విడిపించాడు. అనగా పాపపు బంధకములో నుండి విడిపించి నీకు రక్షణ అనే గొప్ప కృపనిచ్చి పరమ కానాను, పరమ సియోనుకు నిన్ను తీసుకొని వెళ్ళేదానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక పాట ఉన్నది కదా, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదుము. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే దేవుని యొక్క కృపను అనుభవిస్తారో, ఎవరైతే తమ జీవితంలో మారు మనసు అనుభవం చేత పాపపు బంధకముల నుండి విడిపించబడతారో వారు తమ యొక్క హృదయములో కలిగి ఉన్న ఆనందము చెప్పసఖ్యము కానిది. ఆ ఆనందము వారిని సియోనుకు నడిపిస్తున్నది. మేము విడిపించబడ్డాము, మేము నిత్య జీవమునకు వారసుగా ఉన్నాను, నేను నిత్యత్వంలో ప్రవేశించడానికి ప్రభు తన కృపను నాకు అనుగ్రహించినాడు,
ఈ లోకపు బంధకములో నుండి నన్ను విడిపించినాడు, పాప సంఖ్యల నుండి నన్ను విడిపించినాడని సంతోషముతో దేవుని వైపు చూస్తూ గంతులేసేవారిగా, ఆనందముతో తమ పెదవుల్లో దేవుని నామమును ఉచ్చరించేవారిగా, అక్కడ పెదవుల్లో చిరునవ్వుతోటి తమ యొక్క నాలుకల దేవుని యొక్క కార్యములను గుర్తు చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గానము చేస్తూ, ఆయన చేసిన మేళ్లను ఎన్నడూ మర్చిపోకుండా ఆయనను వెంబడించేవారిగా ఉంటారు. మనము చూసినట్లయితే ఇశ్రాయేలీలను నెబుకద్నెజరు చెరకు తీసుకొని వెళ్ళినారు. మొదటిసారి ఐగుప్తుకు బానిసగా అక్కడి నుంచి ప్రభు వారు బయటకు తీసుకొచ్చినారు. అయితే మరలా వారు దేవుని కార్యముకు లోబడినప్పుడు వారు బబులోను చెరకు వెళ్ళినారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఎలాగూ విడిపించబడ్డారు అన్న కార్యం మనం చూసినట్లయితే, ప్రభు తాను తన సేవకుని ద్వారా ప్రవచించిన రీతిగా ఒక సమయం వచ్చినది. తన సేవకుడైన కోరేషును ఆయన ప్రేరేపించిన దాన్ని బట్టి, ఎవరైతే బంధకంలో ఇక్కడికి వచ్చినారో, ఎవరైతే ఇక్కడ బంధకంలో ఉన్నారో తిరిగి మీ దేశంలోకి వెళ్ళండి అని ఆజ్ఞ ప్రకటించినారు. నీవు కూడా అలాగనే బంధకంలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నేను రక్షణ సిద్ధపరిచినాను, నమ్మి విశ్వాసము చేత బాప్తిస్మం పొంది ఈ బంధకములను విడుదల పొందిన వ్యక్తిగా, నూతనమైన జీవితంను పొందిన వ్యక్తిగా, సియోనులోకి ప్రవేశించడానికి దేవుని యొక్క కృపను పొందిన వ్యక్తిగా నీవు ఉండుమని నీకు నాకు ఒక గొప్ప కృపను అనుగ్రహించినారు. ఆ ప్రేమను, ఆ కృపను గుర్తిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమించిన ఆ కార్యమును గుర్తించగలుగుతున్నావా? ఆయన ప్రేమను అనుభవిస్తున్నావా? ఆయన నిన్ను విడిపించడానికి చేసిన యాగమును గుర్తిస్తున్నావా? ఈ దినములలో ప్రభు శిలువ యాగమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఆయన చేసిన యాగము నీ హృదయములో నివసిస్తుందా? ఆయన ఇచ్చిన విడుదల నీలో ఉన్నదా అని నిన్ను పరీక్షించుకునే సమయం ఇది. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఆయన మనల్ని చెరలో నుండి విడిపించి సియోనుకు చేర్చేయడానికి మార్గమును సిద్ధపరచు. అది నీవు ఊహించని ఒక కార్యము, నీకు ఒక కళ లాంటి కార్యము అయినను నీవు ఎదురు చూడని సమయంలో ప్రభు ఆ కార్యం చేసినాడు కదా. ఇప్పుడు నీవు ఆయన రాజ్యంలో చేరేదానికి ఎలాగూ ప్రయాసపడుతున్నావు? నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవునితో ఎలాగున్నావో సరి చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ కృపను నాయన మేము జ్ఞాపకం చేసుకుంటాం. మేము ఈ లోకములో బంధకములతో, పాపపు సంఖ్యలతో దేవా మరణము వైపు వెళ్తుంటే మమ్మల్ని విడిపించి దేవా నిత్య రాజ్యమైన నీ సియోనుకు చేర్చేదానికి నిన్ను నీవు బలిగా అర్పించుకున్నావు తండ్రి. ఆ కార్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నిన్ను నాయన స్తుతించేవారు, మమ్మల్ని విడుదల చేసేదానికి నీవు బలిగా అర్పించబడ్డావు. అయితే మాకు విడుదలనిచ్చినావు. అది మేము ఊహించని ఒక కార్యం, మేము ఎదురు చూడని ఒక కార్యమని దేవా కీర్తనకారుడు ఎలాగైతే చెప్పినాడు అలాగ నాయన మీరు మా కోసం చేసి ఉన్నారు. మేము నాయన అంతం వరకు నమ్మకముగా నీతో నడిచే కృపను దయచేయము. సియోను చేరి నిన్ను స్తుతించేదానికి మాకు సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.